అక్రమ సంబంధాలు ఉండటానికి గల కారణాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం. ప్రతి మనిషి తన జన్మంతా సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. ఇటువంటి సంతోషకరమైన జీవితం గడపడానికి మనిషికి కొన్ని అంశాలు చాలా అవసరం అని అనుకుంటాడు. అందులో ముఖ్యమైనవి తన అవసరాలు తీరే విధంగా ఉంటేనే మనిషి ఎక్కడైనా కూడా స్థిరంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక ఊరిలో ఒక వ్యక్తి నివాసిస్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి ఆ ఊరిలో తను బ్రతకడానికి అవసరమయ్యే అవసరాలన్నీ తీరే విధంగా ఉంటే ఆ వ్యక్తి ఎప్పటికీ ఆ ఊరు వదిలి వెళ్ళడు. ఒకవేళ తనకి తగిలిన విధంగా ఆ ఊరు తన అవసరాలు తీర్చలేకపోయింది అంటే ఆ వ్యక్తి తన అవసరాలు తీర్చగలిగే ఊరికి వెళ్ళపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి కన్నా ఆ ఊరిలోనే తన అవసరాలు తీరుతాయి, సంతోషం అనేది దొరుకుతుంది. అదేవిధంగా వివాహితరుల సంబంధం విషయంలో జరిగేది ఇదే. పురుషుడికి మరియు స్త్రీకి పెళ్ళి అనేది ఎన్నో అంశాలు ముడిపడిన అంశం. ఎప్పుడైతే జీవితం భాగస్వామి తను కోరుకున్న విధంగా వారి పట్ల ఉండరో అప్పుడే మనసులోని తెలియని దూరం అనేది ఏర్పడుతుంది. పైన చెప్పిన విధంగా మనిషికి ఎక్కడైతే సంతోషం లభిస్తుందో ఆ సంతోషం ఇంకొక చోట వెతుక్కోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి దగ్గర ప్రేమ సంతృప్తి పొందినప్పుడు ఆ ప్రేమ ఆ సంతృప్తిని వేరొకరి దగ్గర వెతుక్కోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి ఎటువంటి ప్రేమ వాత్సల్య పొందక వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు కొందరైతే, జీవిత భాగస్వామి అన్ని విధాలుగా సరిపోయే విధంగా ఉన్నా కూడా వివాహేతరుల సంబంధాలు పెట్టుకునేవారు ఉన్నారు. అది వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఇంకొందరు జీవితమంతా జీవిత భాగస్వామి నుండి ఎటువంటి సంతోషం పొందుకున్నా కూడా పక్కదారి పట్టిపోకుండా కుటుంబానికి విలువ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పైన చెప్పినవన్నీ ముఖ్య కారణాలు కాదు. ముఖ్య కారణం ఇంకొకటి ఉంది. అదే మన మనస్సు. మన మనసు మన అధీనంలో లేకుంటే ఎటువంటి చెడుదారి కనపడిన ఆ దారిలోనే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉంది అనేది మాత్రం మీరే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్.